నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటానని, అలాగే చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించాలని అన్నారు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య. గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను చదివించే పరిస్థితుల్లో కూడా లేరు. బుక్కులు కొనే పరిస్థితులలో కూడా తల్లిదండ్రులు లేరు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పూట గడవని పరిస్థితుల్లో ఉన్న నిరుపేద విద్యార్థులకు నా వంతు సహకారంగా ఈరోజు చదువుకునే నిరుపేద విద్యార్థులకు అందరికీ బుక్కులు పంపిణీ చేశాను. విద్యార్థులు చదువుల్లో రాణించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి బుక్కులు అందించాను. ఇప్పటి వరకు ఈ గ్రామంలో నిరుపేదలందరికీ చాలాసార్లు నేను బుక్కులు కొని వారికి అందించాను. వారు మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. నేను ఉన్నంత చూస్తా, నేను వెనకేం చూడాలి, వీళ్ళందరికీ చూడాలి ఇంకొనికి నడిపోయి ఉన్నాడు. ఇంకా మంచిగా చదువుకోవాలి. మన ఊరి పేరు, మన తల్లిదండ్రుల పేరు అందరూ నిలబెట్టాలి. మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకోవాలి. మంచిగా అందరూ చదివింది మన ఊరి పేరు, మీ తల్లిదండ్రుల పేరు అందరూ పేరు నిలబెట్టాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో ఇలా శుక్రవారం మరి కాశపల్లె మరి పిల్లలు ఇలా 100 మంది పైన ఉంటారు. ఇలా పిల్లలందరికీ ఇలా పెన్నులు, బుక్కులు, పెన్సిలు మరి అందరూ ఇవ్వడం జరిగింది. అందరికీ మరి పిల్లలు మంచిగా చదివి విద్యా వైద్యవంతులు కావాలని మరి ఇక ఇంటింటి చదువు ఊరంతా వెలుగు అన్నట్టు ఇంటింటికి తిరుగుతూ మరి ఇలా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు, మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారు. అందరికీ రావాలి, అందరికీ ఇవ్వాలని మరి ఇలా ఇంటింటి తిరుగుతూ వాళ్ళకు బుక్కులు, పెన్నులు, పెన్సిలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే చదివి మరి తల్లిదండ్రుల పేరు, ఊరి పేరు నిలబెట్టి మంచిగా చదివి మరి మన ఊరికి పేరు తేవాలని మరి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ మరి పిల్లలందరినీ కోరుకుంటూ మరి ఈ పిల్లల తల్లిదండ్రులు మరి గుట్టకెళ్ళి కంకర, బెందడి, బండ కొట్టుకొని మరి జీవన ఉపాధి పోసి వీళ్ళని ఆదుకుంటా నిరుపేద పిల్లలు మరి వీళ్ళకి పిల్లలందరికీ బుక్కులు, పెన్నులు ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే మన మంచి ప్రభుత్వం వచ్చింది. మరి అందరూ పిల్లలు మరి చదువుకోవాలి. మరి ఇప్పుడు గతంలో కాకుండా ఇలా మన ప్రభుత్వంలో 60,000 ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇటువంటి చదువుకుంటేనే మరి ఉద్యోగాలు వస్తాయి. మరి అందరూ మంచి చదవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి పిల్లలందరూ ఇంకా ఇటువంటి చిన్న కార్యక్రమాలు నా చిన్న సాయం చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేస్తానని మరి రాబోయే రోజుల్లో తప్పకుండా నేను మరి గతంలో మన పెద్దపల్లి ముద్దు బిడ్డ విజ్జన్న మరి గ్రామాల స్కూల్లో తిరిగి పిల్లలు కూడా చదువుకోవాలని మన ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి మేము గతంలో నేను ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి గతంలో భగవంతుని దయ వల్ల ప్రజల ఆశీస్సులు ఉంటే తప్పకుండా మీ ముందుండి ఇటువంటి కార్యక్రమం కాదు ఇంకా మరెన్నో కార్యక్రమాలు మరి మంచి చేయతనని మీకు అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది.